హాయ్ అండి. ఈరోజు అయితే సచివాలయానికి వెళ్ళాము. అమ్మఒడికి ఇన్ఎలిజిబుల్ లిస్ట్ పెట్టారు కదా, సరేనని చెప్పేసి బాగా ఆతృతగా వెళ్ళామండి. వెళ్తే ఇంకా అక్కడైతే పేరు లేదు, ఎలిజిబుల్ లిస్ట్లో పేరు లేదు. సరేనని చెప్పేసి ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో కూడా చెక్ చేయించుకున్నాను. అయితే అందులో కూడా పేరు లేదు. సరేనని చెప్పేసి ఇంకా సచివాలయం వాళ్ళ ద్వారా వచ్చిన డేటా కాదు కాబట్టి ఇంకా నేనైతే స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాను. కేవీ స్కూలు. లాస్ట్ టైం కూడా పడ్డాయండి పిల్లలకి. సరేనని చెప్పేసి వెళ్తే అక్కడ ఏమన్నారంటే స్కూల్ రికార్డులో వాళ్ళు అడగలేదు, మేము రికార్డ్స్ కూడా ఏం పంపించలేదు, అందుకని చెప్పేసి పడలేదన్నారు. ఈరోజు పడినట్టయితే ఎంత హ్యాపీగా ఉండేదో. ఇంకా స్కూల్ తరపున అయితే, కేవీ స్కూల్ తరపున అయితే ఎవరికి ఏ చైల్డ్కి కూడాను వాళ్ళు డేటా ఎంట్రీ అయితే చేయలేదంట. ఇంకా చాలా డిసప్పాయింట్గా అయితే ఉంది. తర్వాత ఒక వాట్సాప్ నెంబర్ అయితే ఇచ్చారు కదండి గవర్నమెంట్ తరపు నుంచి, దానికి కూడా నేను మెసేజ్ చేశాను. మెసేజ్ చేస్తే దానిలో కూడా ఆప్షన్ ఇచ్చారు, తల్లికి వందనం స్థితి అని చెప్పేసి చెకింగ్ చేసుకోవడానికి. దానికి హాయ్ అని పెడితే చాలాసేపటికి అయితే ఒక 3 అవర్స్కి అయితే రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయితే దాన్ని మన ఆధార్ నెంబర్ టైప్ చేసిన తర్వాత నాకు ఒక మెసేజ్ అయితే వచ్చింది. అదైతే నేను స్క్రీన్ మీద పెడతాను, చూడండి ఒకసారి.